హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇండియా, పాకిస్తాన్ మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం అయితే జరిగింది. అయితే ఈ ఒప్పందం మీద ముఖ్యంగా ఇండియన్స్‌లో, మన భారతీయుల్లో తీవ్రమైన వ్యతిరేకత అయితే వస్తూ ఉందన్నమాట. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద ఎగుమతిని ఆపుతామని చెప్పేసి స్పష్టమైన హామీ లేకముందే ప్రభుత్వం అంత త్వరగా సీజ్‌ఫైర్‌కి అంగీకరించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మనతో పోల్చుకుంటే పాకిస్తాన్ ఒక అధపాతాళంలో ఉంది. ఇంకా కొన్ని రోజులు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వాళ్ళని ఏదైతే లొంగ తీసుకొని మనం చెప్పిన డిమాండ్ అన్నా కానీ పాకిస్తాన్తో చేపియొచ్చు. ఇలాంటి కీలక సమయంలో నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ మాటని ఎందుకు అసలు సీజ్‌ఫైర్‌కి ఒప్పుకున్నారు అన్న కొన్ని ప్రధానమైన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెహల్గామ్‌కి సంబంధించిన ఇన్సిడెంట్‌లో ఎవరైతే ఏదైతే సాధారణ ప్రజలను చంపారో ఉగ్రవాదులు, ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పట్టుకోలేదు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే పాకిస్తాన్ మన మీద దాడి చేసింది, పాకిస్తాన్ వేసిన డ్రోన్స్ని మనం రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో పాకిస్తాన్ మనకన్నా లొంగి ఉన్న పరిస్థితిలో మనం ఎందుకు, అంటే మనకి సరైన హామీ లేకుండా ఇక నుంచైనా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం ఎగుమతి కాదు అన్న ఒక హామీ కూడా లేకుండా ఎందుకు భారతదేశం ఇంత త్వరగా సీజ్‌ఫైర్‌కి ఒప్పుకుంది అన్న విమర్శలు అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 1971లో ఇందిరాగాంధీ అటు అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నా, అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉన్నా కానీ ఆమె ఒక్కతే ఎవరి ఒత్తిడికి లొంగకుండా దాదాపు 90,000 మంది సైనికుల్ని సరెండర్ చేపించి పాకిస్తాన్‌కి అప్పజెప్పినాం. అంత ధైర్యం ఉన్న ఇండియా ఎందుకు పాకిస్తాన్ ఒక బుడ్డ దేశం, ఒక రోగ్ దేశంతో భయపడి సీజ్‌ఫైర్‌కి ఒప్పుకుందన్న పెద్ద స్థాయి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని భారతీయులు అయితే, నెటిజన్లు అయితే తీవ్రస్థాయిలో విమర్శ అయితే చేస్తున్నారు. మీరు స్పష్టమైన హామీ లేకుండా స్పష్టంగా పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పకుండా అసలు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది సీజ్‌ఫైర్ కన్నా విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయన్నమాట. మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, సీజ్‌ఫైర్‌లో హామీ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీ ఏంటి అనేది మనకైతే తెలవాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూతో ఆపరేషన్ సింధూర్ తర్వాత నరేంద్ర మోడీ గారికి ఎంత స్థాయి పేరు వచ్చిందో, ఏదైతే ఇప్పుడు జరిగిన పరిణామం వల్ల అంత స్థాయి నెగిటివిటీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద వచ్చిందంటమో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.